హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కోస్తా రుచులు. ఈరోజైతే నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ నేనైతే లెగ్ పీస్ ఫ్రైకి ఒక 3 పీసెస్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత వీటికి ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరచక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని మొత్తాన్ని బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. పీస్కి పట్టే విధంగా మొత్తాన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలాగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అందులో మసాలా పెట్టుకుంటే లెగ్ పీస్ అనేది టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్గా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇలా పెట్టుకోవడం వల్ల లెగ్ పీస్ అనేది చాలా జ్యూసీగా బాగుంటుంది. సో ఆఫ్టర్ 15 మినిట్స్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రైని ఇంకొంచెం టేస్ట్ పెంచుకోవాలి అంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే లెమన్, అలాగే కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసేసుకోవాలి. సో ఫైనలీ మనకి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత యమ్మీగా ఉందో, నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది. చూడండి, లెగ్ పీస్ కూడా జ్యూసీగా చాలా బాగుంది. సో నాకైతే ఇక్కడ అత్త చాలా బాగుంది అని ఒక మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. మీరు చేసిన రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.